వీక్షకులందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై వైసీపీ మీడియాలో సంచలన వీడియోలు హల్చల్గా మారాయి. సోషల్ మీడియాలో ముందుగా పోస్టింగ్ చేసి ఆ తర్వాత శాటిలైట్ ఛానల్స్లోకి మార్చారు. ఎవరో ఒక సుధారెడ్డి పేరుతో ఆ యొక్క వీడియోలని అప్లోడ్ చేశారు. బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసి దాన్ని మార్ఫింగ్ చేసి ఆ చేయటం కూడా సరిగ్గా చేతగానోడితో చేయించారు. రాబోయే కొద్ది రోజుల్లో వీళ్ళందరి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది, అరెస్ట్ కూడా జరుగుతుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే ఈ సందర్భంగా బిఆర్ నాయుడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కొన్ని సంచలన విషయాలు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో చేసిన అరాచకాల చిట్ట విప్పుతా అని చెప్పేసి సంచలన ప్రకటన చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను ఆపుతూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటుంది. వారు చేసిన అరాచకాలన్నీ బయట పెడితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. వారి పాపాన వారే పోతారు, శ్రీవారు ఏడుకొండల వారు చూసుకుంటారు అని చెప్పేసి చెప్పడంతో నేను ఆగిపోయాను అనే విషయాన్ని, సంచలన విషయాన్ని చెప్పాను. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత అతి పవిత్రంగా అదృష్టంగా భావించే ప్రసాదంలో పంది కొవ్వు జంతువుల మాంసం నుంచి తీసిన నూనెతో నెయ్యి తయారు చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది హిందువులకి పంపిణీ చేశారు. ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఎన్నికల తర్వాత ఆ ఇష్యూ వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆ మాత్రం ఆ 11 సీట్లు ఒకటన్నా వచ్చినాయి. అదే ఎన్నికలకు ముందు బ్లాస్ట్ అయి ఉంటే ఆ 11 కూడా దక్కేవి కాదు. తాజాగా దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్ దర్యాప్తు జరిపే అడల్ట్రేషన్ అయితే జరిగింది. అందులో జంతువుల కొవ్వు ఎంత శాతం కలిసింది అనే దానికి నిర్ధారించేందుకు మా దగ్గర పరికరాలు లేవు, ల్యాబులు లేవు ఇండియాలో అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. మరి ఇండియాలో ల్యాబ్ లేనప్పుడు ఫ్రాన్స్లోకి వెళ్ళి పరీక్షలు చేయించవచ్చుగా, ఏం లేదు. మరి సిబిఐ భారతదేశంలోని అత్యున్నత సంస్థ అని చెప్పేసి పేరు. ఒక శాంపిల్ తీసుకెళ్ళి ఫ్రాన్స్లో అత్యాధునిక ల్యాబులు ఉన్నాయి, ల్యాబులో పరీక్ష చేయించి సర్టిఫికేట్ తీసుకురాలేరా? అరకొర రిపోర్ట్, ఏదో వదిలించుకున్నాము మా పని అయిపోయిందన్న టైప్లో ఒక రిపోర్ట్ ఇచ్చేసారు. దీంతో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. 45 రోజుల్లో ఏకసభ్య కమిషన్ విచారణ జరుపుతుంది. మరి ఏకసభ్య కమిషన్ ఏదో ఊరకు విచారణ జరపడం కాకుండా శాస్త్రీయ ఆధారాలతో శాంపిల్స్, ఆ పాత శాంపిల్స్ తీసుకొని ప్రపంచంలో అత్యాధునిక ల్యాబ్ ఎక్కడుందో పంపించి అసలు ఆ నెయ్యిలో ఒక చుక్కన నెయ్యి ఉందా, 99% జంతువుల కొవ్వు, పామాయిలు, మలేషియా నుంచి దిగుమతి చేసుకున్న కెమికల్స్తోనే తయారు చేశారు. ఈ ఇష్యూలో వైసీపీ పరువంతా పోయింది. కల్తీ అయితే జరిగింది కానీ జంతువుల కొవ్వు కలపలేదు అని ప్రచారం చేస్తున్నారు. సిగ్గు లేకుండా కల్తీ కలిసిందని చెప్తూనే ఉన్నారు. వైఎస్ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పాడు. జంతువులు నెయ్యి కలిసిందని రిపోర్ట్లు ఎక్కడా లేదు, సస్పెక్టబుల్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు అన్న టైప్లో రాశారు. కల్తీ అయితే జరిగింది అనే విషయాన్ని ఆయన స్పష్టంగా ఒప్పుకున్నాడు. మరి కల్తీ జరిగింది, ఏం కలిపారు అనేది చెప్పడం లేదు. ఇవి కాకుండానే తిరుమలలో 2019 నుంచి 2024 దాకా జరిగిన అభివృద్ధి పనుల్లో దాదాపు 1200 కోట్ల రూపాయల సివిల్ వర్క్స్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరగడంతో పాటు లక్షలాది టికెట్లని బ్లాక్లో అమ్ముకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అనే విషయం కూడా బిఆర్ నాయుడు స్పష్టంగా చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 2024 దాకా జరిగిన అరాచకాలు ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియజేయండి. దాచాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ప్రజలకు 1 by 1 తెలియజేయండి. లడ్డు వ్యవహారం ఏకసభ్య కమిషన్ చూసుకుంటాం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అవి కాకుండా 5 సంవత్సరాల్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఈ క్రైస్తవులు అనే విషయాన్ని స్పష్టం చేయండి. ముఖ్యమంత్రి ఆపుతున్నారు, నేను ఆగిపోయాను, లేదంటే వీళ్ళకి సంబంధించిన చిట్టా అంతా ఫైల్ నా దగ్గర ఆఫీసులో వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఇల్లు మర్చిపోయారు, ఫైల్ దొరికిందని చెప్పడం కాదు. తప్పనిసరిగా తిరుమలలో జరిగిన అరాచకాల మీద బిఆర్ నాయుడు నోరు విప్పాలి.
ఎవడెవడు ఎన్ని వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనే విషయం స్పష్టంగా తెలియాలి. స్వామివారు సొమ్ము తిన్నవాడు 7 కొండలను 2 కొండలు చేసిన వాడు ఎడుబాడు అందరికీ తెలుసు. స్వామివారే చూసుకుంటారు అని వదిలేస్తే ఈ ముఠాలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. మరొకసారి మరలా అధికారంలోకి వస్తే మరలా తిరుమల కొండల్ని సిలువులు కూడా పెడతారు. అందువల్ల తిరుమలలో వీరు చేసిన ప్రతి అరాచకాన్ని ప్రజల దృష్టికి తీసుకురండి, విచారణ జరిపించండి. అక్రమాలకి అవినీతికి పాల్పడ్డ డెకాయిట్లని జైలుకి పంపించండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, వాళ్ళ పాపన వాళ్ళే పోతారంటే వాళ్ళు పోయేటట్లేరు. సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు వాడి పాపాను వాడు కాదురా మనం పోయేటట్టున్నాం అన్నట్టు. ప్రజలకి ముందు తెలియజేయండి వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేశారు, ఎంత అవినీతికి పాల్పడ్డారు అని ప్రతి అంశాన్ని ముందు ప్రజల ముందు పెట్టండి. తర్వాత ఆ కేసు విచారణ ఎప్పటికి పూర్తవుద్ది, కోర్టులో ఎప్పటికీ తీర్పులు వస్తాయి, శిక్షలు పడతాయి అనేది కాదు, ప్రజా కోర్టులో ముందు పెట్టండి. ప్రతి విషయాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం బీఆర్ నాయుడు మీద ఉంది. దీనికి సంబంధించి ప్రతి హిందువు తప్పనిసరిగా కామెంట్ చేయండి.